ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, ఎంవైఎస్ యాస్ట్రో భవిష్యత్ దర్శిని. ఆధ్యాత్మిక మిత్రులారా, మున్ముందుగా 9 గ్రహములలో 8వ గ్రహం అయినటువంటి 8వ గ్రహమైన ఛాయాగ్రహమైన రాహుగ్రహం. తలలేని రాహువు తలకాయ లేని పనులు చేయిస్తాడు అని మనకి జ్యోతిష శాస్త్రంలో ప్రశంస. తలకి రాహువు అనబడే గ్రహానికి తల ఉండదు. తల రూపంలో 5 తలలు కలిగిన సర్పం ఉంటుంది. ఆ 5 తలలే పంచేంద్రియాలు. సర్పమే భయానకమైనటువంటి విషస్వరూపం, అంటే కష్టమునకు ప్రతీకగా ఉండేటువంటి రూపం అని దాని భావన. ఈ రాగ్రహం పిచ్చి, అపస్మారం, కుష్ట, చిత్తడిగా మనస్సు ఉండటం, ప్రికిల్ బెయిన్ ప్రికిల్ థాట్స్ అంటుంటాం. ఆలోచనలో బుర్ర పని చేయకపోవటం, ఒకచోట ప్రశాంతంగా కూర్చోలేకపోవటం, ఒక ఆలోచన సక్రమంగా చేయలేకపోవటం, ఒక పని మీద శ్రద్ధ పెట్టలేకపోవటం, ఈ పని చేస్తూ ఆ పని గురించి ఆలోచించటం, ఆ పని చేస్తూ ఈ పని గురించి ఆలోచించటం ఉండటం, ఈ రకములైనటువంటి ఇబ్బందులు, విఘ్నాలు. అలాగే పిశాచ బాధ, భూత బాధ, ప్రేత బాధ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరో ఏదో ప్రయోగాలు చెయ్యటాలు, అవి ఎవడికో చేస్తే మనకి తగలటాలు, దాని ద్వారా ప్రశాంతత లోపములు జరగటం, ఎండిపోతూ ఉండటం, బక్క చిక్కిపోతూ ఉండటం, మొహంలో కళావిహీనం చెందటం, శరీరంలో కాంతి కోల్పోవటం, శరీరంలో ప్రజ్ఞ కోల్పోవడం, శరీరంలో తేజస్సు కోల్పోవటం, ఇలా అనేక రకములైనటువంటి శుభాశుభ ఫలితాలన్నీ రాహుగ్రహం వల్ల వస్తాయి. రాహుగ్రహానికి ప్రసిద్ధి దేవత దుర్గామ్మవారు. దుర్గాష్టోత్తర పారాయణ అనేక రకములైనటువంటి లోపములను, దోషములను పోగొట్టగలుగుతుంది. దీనికి సంబంధించబడినటువంటి రత్నం గోమేధికమణి. గోమేధికాన్ని ఇంగ్లీషులో జర్కాన్ అని కూడా అంటారు. జర్కాన్ అనబడేటువంటి సబ్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. ఈ గోమేధికం, శిలోను గోమేధికాన్ని ధరించడం ద్వారా చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. కుడి చేతి మధ్యపు రైలుకి ధరించండి. శనివత్ రాహు కుజవత్ కేతు అనే ఉపమానం కూడా ఉన్నది. శనితో సమానమైన ఫలితాలను రాహువు ఇస్తాడు, రాహువుతో సమానమైన ఫలితాలను శనిస్తాడని కూడా ఒక నానుడి. కనుక అటువంటి వ్యక్తులు ధరించడం ద్వారా చాలా చక్కటి ప్రజ్ఞ, ఆలోచన, ప్రశాంతత, రాహుదోష పరిహారం ఇత్యాదులు జరుగుతాయి. కాలసర్పగ్రహావిష్కార దోష పరిహారాదులకు కూడా రాహువు గ్రహానికి సంబంధించిన గోమేధికం ఉపయోగపడుతుంది. సంపూర్ణ వివరాలు మీకు సుస్పష్టంగా తెలియచేసి విత్ సర్టిఫికేషన్ మీకు ఆ రత్నాన్ని అందజేయటం శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం మణికొండ యొక్క ప్రత్యేకత. కన్సల్ట్ చేయండి. అందరికీ ముఖ్య విజ్ఞప్తి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. జై గురుదత్త.